క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లారా, ఈరోజు బైబిల్ నుంచి దృష్టి దోషం అనే పాఠానికి సంబంధించిన వాక్యాలను బైబిల్ నుంచి కలిసి పరిశీలిద్దాం. దృష్టి తెచ్చిన దోషం, దృష్టి వలన కలిగే మనకి దోషం. సహజంగా చాలామందిలో ఒకరి చూపు పడటం వలన దోషం వస్తుంది అనే మూఢనమ్మకాలు వెనుకబడిన ప్రాంతాల్లో, ఎక్కువగా పల్లెల్లో ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వారి యొక్క అజ్ఞానము చేత అలాంటివి నిజము అని నమ్ముతుంటారు. అంటే వారి కనుదృష్టి పడటం వలన వారికి ఏదో కీడు సంభవిస్తుంది అనే ఒక నమ్మకం వాళ్ళలో భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. నిజానికి దృష్టి కలిగించే దోషం అది ఎవరికి? పొరుగువారికా లేదా తనకా? ఎదుటివారి కనుదృష్టి చేత మనకి దోషం కలుగుతుంది అని భయపడే ఈ సమాజానికి బైబిల్ చెబుతున్న నిజం ఏంటంటే, నీ కనుదృష్టి వలన నీకే దోషం. ఎదుటివారికి దోషం కలుగుతుందో లేదో అనేది తర్వాత విషయం. మొట్టమొదట నీ దృష్టి లోపం వలన, దృష్టి అనగానే చూపు, మీ చూపుల వలన మీకే హాని కలుగుతుంది. దానివల్ల మీకు కలిగే దోషం చాలా పెద్దది. అది బైబిల్ చెప్పింది. ఎలా అంటారా? ఒక చక్కని వాతావరణాన్ని దేవుడు సృష్టించి జగత్తును కలుగజేసి అందులో మానవ నివాస యోగ్యమైన ఈ చక్కటి భూగోళాన్ని దేవుడు మనుష్యుల కోసం నిర్మించి మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలను దేవుడు అందులో ఉంచాడు. ఏ పాపము ఎరుగని ఆ పరిస్థితిలో దేవునినే ఆరాధిస్తూ కొలుస్తూ ప్రేమను ఒకరి ఏళ్ల ఒకరు కలిగి చక్కని జీవితాలను గడుపుతున్న ఆ ప్రశాంతమైన వేళల్లో వారికి ఎటువంటి ఇబ్బంది ఎదురైందో అనేది మనందరికీ తెలుసు. దేవుడు తినవద్దు అని ఆజ్ఞాపించిన చెట్ల ఫలాలను ఇద్దరు భార్యాభర్తలు ఇరువురు కలిసి తినటం వలన, దేవుని ఆజ్ఞను మీరటం వలన వారితో పాటు తమ సంతతి వారందరికీ గొప్ప దోషాన్ని తీసుకొచ్చి పెట్టారండి. వారి చరిత్రతోనే బైబిల్ ఆరంభం అవుతుంది. వారు చేసిన తప్పిదం ఈరోజు వరకు మనందరినీ వెంటాడుతుంది అంటే అవును, అది నిజం. ఎందుకు సంభవించింది ఈ కీడు? పురుషుడు చెమటోడ్చి కుటుంబాన్ని పోషించవలసిన దయానీయమైన పరిస్థితి పురుషునికి వస్తే, వేదనతో పిల్లలను కని భర్త మీద వాంఛతో బ్రతికే ఒక దుర్భరమైన పరిస్థితి స్త్రీలకు సంభవించింది. ఇంతటి దయానీయమైన పరిస్థితిలోనికి వారితో పాటు వారి సంతానమైన మనందరం ఈరోజు ఆ కీడును అనుభవిస్తున్నాము అంటే దాని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటో తెలుసా అండి? అదేనండి, దృష్టి దోషం. చదువుదాం బైబిల్. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. అపవాది వచ్చింది, ఆది తల్లితో ఏదో మాటలు చెప్పింది, మాయ మాటలు. ఆ మాటలు వినగానే వెంటనే ఆమెలో కలిగిన ఆ మార్పులు మనం గమనించగలిగితే బైబిల్ రాయబడి ఉందండి. ఏమని బైబిల్లో రాయబడి చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకము ఇచ్చు రమ్యమైనది అయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చిన అతడు కూడా తినెను.
ఏమండి, ఈ తప్పు చెయ్యక ముందు కూడా ప్రతిరోజు ఆ తోట చెట్ల ఫలములలో ప్రధానంగా దేవుడు వద్దని చెప్పిన ఆ చెట్ల ఫలాలు, ఆ చెట్టును వారు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు చూస్తున్నారు. కానీ ఏ రోజు ఆ చెట్టు పట్ల ఆకర్షణ లేనిది, ఏ రోజు ఆ చెట్టు ఆకర్షణీయంగా కనబడనిది, ఏ రోజు దాని పళ్ళు రమ్యంగా వివేకమునిచ్చుగా అనిపించనిది, ఆ రోజు ఎందుకు అనిపించాలి? తన దృష్టిలో దోషం. దానిని చూచిన వెంటనే ఆకర్షణ, ఆ ఫలాలు తినాలన్న కోరిక, అలా తినటంలో ఏదో పొందుతాను అన్న ఒక తప్పుడు ఆశ. ఇదే మన ఆది తల్లిని మోసగించింది. ఆమెతో పాటు ఆమె సంతానమైన మనందరినీ కూడా ఎప్పటికీ వెంటాడుతుంది ఆ దోషం. యేసుప్రభు వచ్చినంత వరకు ఈ దోషం మన అందరి మీద ఉంది. ఆమె చూచిన వెంటనే ఆమె దృష్టి ఎలా మారిపోయింది చూడండి. ఆహారమునకు మంచిదా? మంచిదైతే దేవుడు చెప్తాడుగా. కనులకు అందమైనదా? అట్రాక్షన్. ఈరోజు చూడండి, వ్యాపారం చేసే ప్రతి వాడు కూడా ముందు కళ్ళుకు ఆకర్షించేటట్లుగానే ప్రతి వాడి అలంకరణ ఉంటుంది. చూడండి, ఒక షాప్ వాడు చూడండి, పండగ సీజన్లో ఎంత చక్కగా షాప్ను అలంకరిస్తాడు. వాడు పెట్టే లైటింగ్స్ కానివ్వండి, వాడు వేసే రంగులు కానివ్వండి, వాడు పెట్టే సెట్టింగులు కానివ్వండి, అంటే ఏదో ఒక గొప్ప పండగ జరుగుతుంది అన్నట్లుగా అక్కడికి వెళ్ళాలి, అది చూడాలి. ఒక మనిషి దేనికైనా ఆకర్షింపబడడానికి ప్రధానమైనది ఆయన చూపు అయితే దృష్టి. చూపు అంటే దృష్టి. అంటే ఒక మనిషి బ్రెయిన్ని ఆకట్టుకోవడానికి వారు ఉపయోగించుకునే సాధనం మన చూపే, మన దృష్టి. మన దృష్టి వారి మీద పడాలి, మన దృష్టి వారిని ఆకర్షించాలి, వాడి వ్యాపారం సాగాలి. అందుకు డిస్కౌంట్లు అంటాడు. ఏమండి, అప్ టు 50% డిస్కౌంట్ అంటాడు. అంటే సగం రేటా? కానీ మీరు ఆ 50 అన్నదే చూస్తున్నారు, కానీ కింద అప్ టు అన్నది ఉంటుంది ఒకటి. అంటే 50% వరకు అని అర్థం. అంతేగాని 100 రూపాయలు వస్తే 50 రూపాయలకి ఇస్తాడు కాదండి. అక్కడ అప్ టు అంటాడు. వాడు వ్యాపారానికి సంబంధించిన మోసమైన ప్రక్రియలు అవన్నీ. ఎందుకంటే అంకె నువ్వు చూడగానే నిజమా సగం రేటుకేనా అన్నీ వచ్చేస్తాయి? మరి నువ్వు షాపులోకి అడుగు పెట్టాలి కదా. ఆ పెట్టిన తర్వాత వాడిని నమస్కారం పెట్టడం, నీకు కుర్చీ వేయటం, వాడు నీకు చూపించే మర్యాద. ఏమండి, ఈ మధ్య చూడండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో నమస్కారం పెడతారు, మీ కుర్చీ వేస్తారు. ఎంత వినయం, ఎంత విధేయత. దాంతో మనం ఎలా ఫీల్ అయిపోతుంటే ఏదో మనం ఏదో మహారాజుల్లో ఫీల్ అయిపోతాం. ఓహో, వీళ్ళంతా మనకి ఎంత మర్యాద గౌరవాన్ని ఇస్తున్నారంటే మనం చాలా గొప్పవాళ్ళం అనమాట. సార్ అని, మేడం అని మిమ్మల్ని పిలవటం వల్ల అంతగా గౌరవిస్తున్నప్పుడు నేనేం కొనండి అని వెళ్ళిపోతే అది నీకు సిగ్గుచేటు. కనుక కొన్ని చెప్పుకోలేని పరిస్థితుల వలన నువ్వు అక్కడ తలదించక తప్పదు, ఏదోటి కొనక తప్పదు. ఇవన్నీ మాయ. ఈ మాయ అంతా ఎందుకు జరిగింది చెప్పండి? ఆ కంట్లో నీకు అది పడ్డం వల్లనే. అవునా? ఆ బోర్డు చూసావు, నువ్వు లోపలికి వెళ్ళకుండా ఉండలేకపోయావు. ప్రియులారా, బైబిల్లో చెప్పిన ఈ సందర్భంలో కనుదృష్టి ఎంత దోషాన్ని ఈ సమాజానికి మిగిల్చిందో అన్నది మన ఆది తల్లి ప్రధాన సాక్ష్యం. వివేకమిచ్చు రమ్యమైనది ఉండి చూచినప్పుడు ఏంటి వివేకం అందులో ఉందా? పండులో ఇచ్చేసిందట, ఈవిడ నమ్మేసిందట. ఈరోజు మనకు కనిపించే అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. ప్రతిదీ కూడా మిమ్మల్ని ఆకట్టుకొని మీ చూపులో వాడు మాయ, వాడు మోసం అంతటిని ఇమిడ్చి నిన్ను తన దగ్గరకు ఆకర్షించుకుంటాడు. ఇదంతా ఎవరిదనుకున్నారు? వాడి దగ్గర నేర్చుకున్నారు. మాయగాడు, విశ్వమాయగాడు. కనుక మీ దృష్టిని ఆకర్షించటం, నిజంగా ఆమె చేసిన ఆ తప్పు వలన ఈరోజు యావత్ సంతతి, ఆమె గర్భాన పుట్టిన సంతతి అంతా కూడా ఎంతగా నలిగిపోతున్నాం. ఉదయాన్నే మనకి ఎందుకు ఈ కష్టాలు చెప్పండి, పని కోసం మనం ఎందుకు ఈ ప్రాకులాట చెప్పండి, స్త్రీలు ఎందుకు కుటుంబం కోసం వాళ్ళు కష్టపడాలి చెప్పండి, కష్టపడితే రైతుకు అన్నం ఎందుకు దొరకటం లేదు చెప్పండి.
నేలలో ఈ ముండ్ల తుప్పలు గచ్చపొదలు ఎందుకు మొలుస్తున్నాయి చెప్పండి? కష్టానికి తగిన ప్రతిఫలం ఎందుకు దక్కటం లేదు చెప్పండి? ఇదంతా దృష్టి లోపం. కేవలం దృష్టి మనం సారించటం వలన జరిగిన ఒక పెద్ద ప్రమాదం ఎంత పెద్ద దోషాన్ని మనకు మిగిల్చి పెట్టిందండి. అందుకు దేవుడు చాలా జాగ్రత్త చెప్తున్నాడు. దేవుని పిల్లలారా, ఆదికాండం 19వ అధ్యాయంలో చూడండి. మీ అందరికీ తెలిసిన సందర్భం. 26వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 26 క్షమించండి. అయితే లోతు భార్య వెనుక నుండి తిరిగి చూచినప్పుడు ఉప్పు స్తంభమాయెను. ఏం కావాలని చూసావు? దేవుడు వద్దన్నాడు, నువ్వు చూడాలి అనుకున్నావు. అంటే నీ చూపు దేనినో కోరుకుంది. వద్దు అని దేవుడు చెప్పాడు. నీ కుమార్తెలు చూడలేదు, నీ భర్త చూడలేదు, వాళ్ళంతా పరుగులు తీస్తున్నారు. భయంకరమైన విపత్తు ఆ దేశాన్ని కమ్ముకు ఉంది. నాశనం కాబోతుందని దేవుడు హెచ్చరిక చేశాడు. అలాంటి సమయాల్లో ఏది చూడాలనుకుంటున్నావు? ఏం కావాలి అనుకుంటున్నావు? నీ దృష్టిని ఉప్పు స్తంభంగా మిగిల్చేసింది కదా, నీ జీవితాన్ని తగలబెట్టేసింది. కేవలం చూడాలనుకున్నది. ఏమండి, లోతు భార్య వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని పిల్లలారా, అంటే ఆ పట్టణం అంతా ఈ రోజుకి కూడా మండుతుంది. నేల మొలక కూడా అక్కడ మొలవకుండా దేవుడు తన ఉగ్రతను చూపించినప్పుడు ఏం చూడాలి అనుకుంటున్నావు? నీ బ్రతుకు ఒక పాఠంగా మారిపోయింది. ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నామే. లోతు భార్య ఏంటండి అలా చేసింది? ఏదో చూడాలనుకుని ఉప్పు స్తంభం అయిపోయి కరిగి చచ్చిపోయింది. ఎంత ఎంత భయంకరమైన విపత్తు! ఆమె ప్రాణానికి హాని తెచ్చింది చూసారా? అది కేవలం నీ దృష్టి లోపం, నీ దృష్టికై నీకున్న ఆకర్షణ. అవునండి. ఆదికాండం 16వ అధ్యాయం చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, ఆయనకున్న 2 భార్యలు. మొదటి భార్య శారా. అయితే శారా వలన అతనికి భార్యగా ఇవ్వబడిన హాగరు. శారా సలహా ఇచ్చింది, అబ్రహాము వివాహం చేసుకున్నాడు. కానీ వారి మధ్య ఏం సంభవించింది? ఆదికాండం 16వ అధ్యాయం 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది. ఎలా చూడటం ప్రారంభించింది? ఆహా, గొడ్రాలు నువ్వేం చేస్తావులే ముసలిదానా. అంటే ఆ చూపులో తేడా. ఏమంటే చూపులో చాలా తేడాలు ఉంటాయండి. కొంతమందిని చూపులు బట్టి పసిగట్టేయచ్చండి. వాళ్ళు కోపంతో చూస్తున్నారా, మంచిగా చూస్తున్నారా, కోరికతో చూస్తున్నారా, కామంతో చూస్తున్నారా, రౌద్రంతో చూస్తున్నారా అర్థమైపోద్ది మనకి. ఆ చూపులు అర్థం ఏంటి? అలా 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 చూస్తున్నామేంటి? ఆ చూపు ఏంటి అలా ఉంది? చంపేయాలని, హింసించాలని, వాంఛించాలని, ఇలా పలు రకాలైన కోరికలు. ఎక్స్ప్రెషన్, ఐ ఎక్స్ప్రెషన్, కనుదృష్టి. ఎప్పుడైతే ఈమె గర్భవతి అయిందో వెంటనే యజమానురాలు నిన్ను తీసుకొచ్చి పట్టమనిషిగా చేసి ఆయన పక్కన నిన్ను ఉంచి, కుటుంబంలో ఒక దానిగా ఏ స్త్రీ చేయలేంది తన భర్తనే నీకు పంచిచ్చింది అంటే ఆ ప్రేమను గుర్తించకుండా ఒక్కసారి నువ్వు ఏమండి ఇప్పుడు గర్భవతి అయ్యావు, సరేలే సంతోషం. ఆ గర్భం కావాలనే కదా పాపం తల్లి కోరుకుంది. నీ దృష్టి మారిపోవాలా? ఆ పోతే పోయింది, మారటం వల్ల ఏమి జరిగిందండి అనుకుంటున్నారా? మారటం వల్ల తన బ్రతుకును కాల్చుకుందండి హాగరు. ఆమెను వెళ్ళగొట్టినంత వరకు శారా నిద్రపోలేదు. వెంటనే దీన్ని పంపించేయండి, ఉండడానికి వీల్లేదు నా కళ్ళ ముందు అన్నట్లుగానే అబ్రహాము మారు మాట్లాడలేక పంపించేశాడు. అలా పంపడం వల్ల ఆమె గర్భం నుంచి వచ్చిన తెగ ఇష్మాయేలు సంతతి ఈ రోజుకి నిత్యాగ్నిహోత్రంగా 2 జనాంగాలు కొట్టుకోవటం. ఏమండి, హాగరు పిల్లలు, శారా పిల్లలు. ఈ రోజుకి పాలస్తీనా భూభాగం కోసం వారు జరుగుతున్న కొట్లాట, యుద్ధం. ఈ రోజుకి దేనికుందో తెలుసా? ఆ రోజు హారా చూసిన దృష్టి
ఏంటంటే చూపు ఎంత దారుణంగా ఉందా? నీ చూపు నీ బ్రతుకు తగలబెడుతుంది. నీ చూపు నీ తరతరాలను నాశనం చేస్తుంది. నీ చూపు నీ సర్వాన్ని నాశనంలోనికి దించేస్తుంది. అందుకే దేవుడు జాగ్రత్త చెబుతున్నాడు. జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ దృష్టి జాగ్రత్త. నీ దృష్టిలో దోషం ఉంది. ఎవరో ఏదో నిన్ను చూస్తున్నారు, నీకేదో కీడు జరుగుతుందని. ఏమండి, ఈ అమాయకులంతా ఎవరో కన్ను దృష్టి మన మీద పడడం వల్ల ఏంటి చిక్కిపోతున్నావు? ఎవరో చూపు నీ మీద పడింది. చూపు పడినంత మాత్రాన ఎవరు చిక్కిపోరు. చూపు పడినంత మాత్రాన నీ పరిస్థితులు తారుమారు కావు. చూపు పడినంత మాత్రాన నీకు దిష్టి తగిలిందని నువ్వు భయపడనక్కరలేదు. ఎవరో చూపు నీకు హాని కలుగ చేయడం కాదు, నీ చూపే నీకు హాని కలుగ చేస్తుంది. ఇది బైబిల్ చెప్పిన ఫ్యాక్ట్, రియాలిటీ. ఇది అదంతా మూఢనమ్మకం, కానీ ఇది నిజం. ఆ రోజు ఆమె చేసిన ఒక చిన్న దోషం. ఏంటా దోషం? యజమానురాలను చూసిందట. చాలే, ఆ చూపులో చూసారా? అంటే ఏం మాట్లాడలేదు. శారా మాటల వల్ల పట్టేసిందా, చూపు వల్ల పట్టిందా? ఏమంటే దేని వల్ల పట్టిందని బైబిల్ చెప్పింది చెప్పండి. ఏది సూటుపోటు మాటలు మాట్లాడుతుందని కాదండి. దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదై అయిపోయిందట. ఏంటి ఆ చూపేంటి అలా చూస్తున్నావు? ఏంటి ఆ చూపేంటి అంటే శారా చూపులో తేడా గమనించేసింది. అప్పటి వరకు నేను చెబితే తల దించుకొని ఉండే ఇది ఈరోజు చూపు పైకెత్తి నన్ను కిందకు చూస్తుంది అంటే దీన్ని ఉంచడానికి వీల్లేదు. మొత్తానికి వారిద్దరి మధ్య రగిల ఆవేశాలు, ఆమెను బయటకు పారద్రోయడాలు, ఆ తరువాత జనాంగం ఆమె గర్భం నుంచి రావడాలు, అది నేటికి కూడా భూమిని మండించడాలు, ఇదంతా దృష్టి దోషం కాదంటారా? చూపులో ఎంత ప్రమాదం ఉందా? చూపులో ఎంత ప్రమాదం ఉందా? ఆమె బ్రతుకుని ఎలాగా కాల్చుకుంది, భర్తకు దూరం అయిపోయింది. అంతేనా? హాగర్ జీవితం కాలిపోలేదా? ఆ ఎడారిలో ఎందుకండి ఆమెకి తిప్పలు? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది చెప్పండి ఆ పరిస్థితుల్లోనికి? చూపు తగ్గించుకుంటే ఎంత బాగున్ను? నీ దృష్టి నీ దోషం, నీ దృష్టి నీ దోషాన్ని బయటపెట్టింది. అందుకు నీ జీవితం అంతా కూడా కన్నీటిమయంగా మారిపోయింది. బిడ్డకు నీరు దొరక్క అరణ్యంలో నువ్వు రోదిస్తుంటే దేవుడు కనికరించి నీకు నీటి బుగ్గను పుట్టించాడు. కానీ ఆ తర్వాత 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 దోషం 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 దోషం. ఈరోజు భయంకరమైన ఉగ్రవాదం, ఆత్మాహుతి దళం ఎక్కడి నుంచి పుట్టాయి? ఆమె చూపు వల్లే కాదా? ఇజ్రాయిల్స్లో కాదండి. ఆత్మాహుతిగా ఏమండి మానవ బాంబులుగా మారిన వాళ్ళలో, ఆత్మాహుతి దళాలుగా మారిన వాళ్ళు ఎవరి సంతానం? ఇశ్రాయేలు సంతానం కాదండి. వీళ్ళు పొగరబోతులే. ఇశ్రాయేలు పొగరబోతులే కావచ్చు, కానీ వీడు చచ్చిపోతూ ఎదుటివాడిని చంపాలనుకునే మనిషి మాత్రం కాదు. కానీ హాగర్ గర్భాన జన్మించిన వాళ్ళు మాత్రం ఈరోజు ఐసిస్ తీవ్రవాదులు చూడండి, క్రూరంగా కుత్తుకలు కోయడాలు, భయంకరంగా మనిషి రక్తాన్ని కళ్ళ చూడ్డాలు. ఈరోజు అది వెంటనే మనం భయపడుతున్నామంటే ఇదంతా ఒక చిన్న దృష్టి లోపం. నీ దృష్టిని సరిచేసుకో, నీ చూపును భద్రపరుచుకో, జాగ్రత్త. ఆ నీ దృష్టి, నీ చూపే నీకే దోషాన్ని తెచ్చిపెడుతుంది. ఎవరికో దోషం కాదు, నా చూపులతో నేను కాల్చేస్తానంటావు. వాళ్ళ కాల్చడం కాదు, నువ్వు కాలిపోతావు. మనిషికి ఏమనాలో తెలియక ఏదో మాట్లాడతాడు, వెర్రి మాటలు. దేవుని పిల్లలారా, ఇవన్నీ చరిత్రలో, బైబిల్ చరిత్రలో సంభవించిన యథార్థ సంఘటనలు. ఆది తల్లి అయిన అవ్వ మొదలుకొని లోతు భార్య కావచ్చు, హాగరు వలన కావచ్చు, ఇదంతా జరుగుతున్నది దేని వలన? ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు? అతని సహోదరులు తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమును అడగలేకపోయిరి. ఏమండి,
యోసేపును తండ్రి చేరదీస్తున్నాడని, వాడికి అంగీని కుట్టించాడని, ముద్దుగా చూసుకుంటున్నాడని ఎవరి చూపు పడింది యోసేపు మీద? అన్నదమ్ములందరూ, సహోదరులందరూ తమ తండ్రి అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు చూసారు, ఏంట్రా మాటి మాటికి యోసేపుని అంటున్నాడు మన నాన్న. ఎంత రాహేలు కుమారుడైతే మాత్రం రాహేలు నాన్న ఎక్కువ ప్రేమిస్తే ప్రేమించవచ్చు. అయితే చచ్చిపోయిందిగా, పిన్ని చచ్చిపోయింది, ఇంకా ఎక్కువగా వీడిని ప్రేమిస్తున్నాడేంటి? అది యోసేపును అమ్మేయడానికి కారణమైంది. దీనివల్ల ఏం పెద్ద నష్టం అండి అనుకున్నారా? ఏమిటి, యోసేపును అమ్మకపోతే, జాగ్రత్తగా వినండి, యోసేపును అమ్మకపోతే, యోసేపు ఐగుప్తీయులకి అమ్మబడకపోతే, యోసేపు ఐగుప్తు దేశానికి రాకపోతే, యోసేపు అక్కడ పెరిగి పెద్దవాడు కాకపోతే, ఆ తర్వాత ఇతను రాజు లాంటి పరిస్థితికి రాకపోతే, వచ్చిన కరువు వలన ఇశ్రాయేలీయులందరూ కూడా పాలస్తీనా నుంచి ఐగుప్తు దేశం రాకపోతే అక్కడ వీళ్ళు బానిసలుగా మారుండేవారా? ఆలోచించండి. అసలు యోసేపును వీళ్ళేమి అనకపోతే ఇశ్రాయేలీయులు ఎక్కడుంటారు? అబ్రహాముకు వాగ్దానం చేసినట్టుగా వాగ్దాత దేశంలోనే ఉంటారండి వాళ్ళు. తిండి లేకపోయినా వాళ్ళ సొంత దేశం, దేవుడే స్వయంగా ఇచ్చాడు వాళ్ళకి. నీ దేశంలో నీకు నువ్వుగా హాయిగా ఆకలితోనైనా బ్రతకవలసిన పరిస్థితిని కోల్పోయి పొట్ట చేత పట్టుకొని అక్కడ యోసేపు ఉన్నాడనే కదా వెళ్ళిపోయారు మీరందరూ. యోసేపు అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? మీరు అన్నదమ్ములు అమ్మేయడం వల్ల. ఎందుకు అమ్మేశారు? మీ చూపు బాలేదు. వామ్మో, ఏంటి దోషం ఎంత దూరం తీసుకెళ్ళిందా చూసారా? యోసేపు మీద చూసిన చూపులోని దోషం, దృష్టి యొక్క దోషం వెనక ఎంత పెద్ద లింక్ చరిత్ర ఉందో చూసారా? ఇశ్రాయేలు 430 సంవత్సరాలు బానిస బ్రతకడానికి వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండడమే కారణం. ఎందుకు వచ్చారు ఐగుప్తు దేశానికి? ఎవరున్నారని వచ్చారు? యోసేపు ఉన్నారని వచ్చారు. యోసేపు ఎందుకు వచ్చాడు? అన్నదమ్ముల వలన. ఎందుకు అన్నదమ్ముల వాళ్ళని అమ్మేశారు ఐగుప్తీయులకి? నాన్న ప్రేమిస్తున్నాడనే దృష్టి దోషం. ఒక చిన్న దోషం ఎంత పెద్ద పరిస్థితిని నెలకొల్పిందో చూసారా? ఏమండి, ఇవన్నీ విన్నప్పుడు మీ చూపులు ఎలా ఉండాలి? మన చూపులు ఎలా ఉండాలి? చూసేటప్పుడు ఆ చూపు మనకు దోషాన్ని తెచ్చేటట్లుగా ఉంటే వెంటనే ఆ చూపుని చాలా జాగ్రత్తగా ఉండాలండి. అమ్మో, అంటే భావి తరాలకు ఒకవేళ ఈ చూపు వల్ల ఇంత పెద్ద ప్రమాదం పొంచి ఉంటుందా? అవును, బైబిల్ చెప్పింది. అతని సహోదరులు తమకంటే అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు పగపట్టారు. ఎంత కీడు తెచ్చుకున్నారండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. ఒక మహా చక్రవర్తి సౌలు దేవాది దేవుడు అభిషేకించాడు ప్రవక్త అయిన సమూయేలు ద్వారా. ఏమండి, ఎప్పుడైతే సౌలు గెలవలేకపోయాడో, ఫిలిస్తీన్ని చంపలేకపోయాడో, దావీదు గెలిచాడో, దావీదు అతను సంహరించాడో, ప్రజలందరి దృష్టిలో దావీదు హీరో అయిపోయాడండి. అంటే ఒకరి ఉన్నత స్థితి వీడు ఓర్చుకోలేకపోయాడు. అసూయ. అవునా? చాలామందికి ఉంటుందండి ఇది. ఎవరైనా మంచి బట్టలు కట్టినా చూసి ఓర్వలేరు. ఎవరైనా అందరూ వాళ్ళని ప్రేమిస్తున్నా ఓర్వలేరు. ఎవరైనా ఉన్నతమైన దశకు ఎదుగుతున్నా ఓర్వలేరు. వాళ్ళు ఏదో విధంగా వాళ్ళని కించపరచాలి, ఏదో విధంగా వాళ్ళని గాయపరచాలి, సమాజంలో వాళ్ళని చెడ్డ చేయాలి. ఇలాంటి దుష్ట బుద్ధితో చాలామంది ఉంటారండి. మంచిగా స్వీకరించలేరు. అలా నిజంగా అవునండి, నువ్వు రాజయ్యుండి చేత కాకుండా నువ్వు గుడారంలో కూర్చున్నావు, అది నీ చేతకానితనం. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే కత్తి తీసి వాడి మీద యుద్ధానికి వెళ్ళు. నీకు నమ్మకం లేదు, మరలా అందరిలో ఇశ్రాయేలీయులందరిలో ఆజానుబాహుడివి, హైట్కి తక్కువ లేదు సౌలుకి, కానీ గెలిచే దమ్ము లేదు. నీ చేతకాంతాన్ని ఒప్పుకో. ఏమండి, నీ వల్ల ఏదైనా చేత కాలేనప్పుడు అవునండి నేను చేయలేనండి ఇది ఒప్పుకో. కానీ అనవసరమైన గొప్పలకు పోకు.
ఏదో ప్రజలందరి దగ్గర నేను సిగ్గుపడతానేమో, ఏదో వాళ్ళ దృష్టిలో నేను నీచుడినవుతానేమో, ఈ గొప్పలకు పోకు. అలా గొప్పలకు పోతే నీవు అసహ్యింపబడతావు. సౌలుకి అదే జరిగింది. దేవుని మీద నమ్మకం లేదు, గెలుస్తానన్న సాహసం లేదు. ఏదో పసివాడు వచ్చాడు, గెలిచాడు. ఏం చేయాలి? అందరి మధ్య పలకరించి, ఏమండి, ఏదో కూతుర్ని ఇస్తారని మాటిచ్చాడు గనుక కూతుర్ని కట్టబెట్టాడు తప్పించి మనసులో మాత్రం ఎలా చూస్తున్నాడు చూడండి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూప. నోట్లో విషం పోయడం కాదు, చూపులో విషం. చూపులో ఎలాంటి విషం ఉందో చూసారండి. దానివల్ల ఏమైందో తెలుసా? సౌలు బ్రతుకు, సౌలు అతని కుటుంబీకులు అందరూ సర్వనాశనం. ఒక భక్తుని మీద నువ్వు చూపించిన చూపు మంచిది కాదు. దావీదు దేవుని చేత ప్రేమించబడినవాడు, దేవుని చేత మెప్పు పొందినవాడు, దేవుని అనుగ్రహాన్ని కలిగిన వాడు. అలాంటి వ్యక్తిని నీ చేతనైతే కమాన్ పొగుడు. అది చేత కాకుండా అతని మీద నువ్వు విషపు చూపు నిలిపి అతన్ని ఏదో చేద్దాన్ని, ఎన్నిసార్లు చంపడానికి ట్రై చేశాడు చెప్పి. ఇతను డైరెక్ట్గా అటాక్ చేయడానికి చూశాడు, సైన్యాన్ని పంపించి దావీదును చంపాలని చూశాడు. దావీదు పాపం పరుగులు తీశాడు తన జీవితకాలం అంతా కూడా. ఎప్పటి వరకు తెలుసా? సౌలు చచ్చినంత వరకు. ఆ శాపం సౌలుకి, అతని కుటుంబం, అతని కొడుకులు అందరూ చచ్చిపోయారు యుద్ధంలో. ఏంటి ఎంత దయానీయమైన పరిస్థితి! నువ్వెందుకు ఓడిపోయావు తెలుసా? నువ్వెందుకు చచ్చిపోయావు తెలుసా? నీ కుటుంబం అంతా నీ కళ్ళ ముందు ఎందుకు సర్వనాశనం అయిపోయిందో తెలుసా? నీ చూపు మార్చేయి, చూపును మార్చుకో. అసూయ చేత, ద్రోహం చేత ఇలాంటి చూపులు చూడకండి. పర్లేదులే, చూపేలే, నాకే కదా తెలిసింది, ఎవరికి ఏం జరుగుతుందో అనుకుంటున్నావేమో. అమ్మో, చూపులను కూడా దేవుడు పరిశీలిస్తాడు. అన్నీ చాలా జాగ్రత్తగా దేవుడు పరిశీలనగా తెలుసుకుంటాడు ఆయన. నీ చూపులో తేడా జరిగినా ఎలా చెప్పగలను? చూపులో తేడా జరిగిందని ఏడు దేవుడు చూపులను చూస్తారంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు వ్యభిచారము చేసిన వడగును. అవునా? నాకే కదని తెలుసు. ఆ అమ్మాయిని కసిగా చూసిన విషయం దేవుడికి ఎలా తెలిసింది? అంతే. మోహపు చూపు అంటే ఏంటి? ఏదో చేద్దామన్న దృష్టితో, ఏదో కావాలన్న దృష్టితో, ఏదో మోహపు దృష్టితో నువ్వు చూసావే, అక్కడ పట్టేశాడు ఆయన. చూపును పట్టేశాడు ఆయన. నువ్వు ఇంకా క్రియల్లోకి వెళ్ళలేదు, మాటలు కూడా మాట్లాడలేదు, శబ్దం కూడా నీ నోటి వెంబడి రాలేదు. ఆలోచించండి ఒకసారి, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నీ దృష్టి నీకు ఎంత ఇబ్బంది, నీ చూపు నీకు ఎంత విపత్తును కలుగజేస్తుంది. మొదటి నుంచి నేర్చుకున్నామే, చూపు వల్ల కలిగిన దోషం దృష్టి దోషం. సృష్టి లోపం కాదు, సృష్టి దోషము కాదు, నీ దృష్టి దోషం. ఆ చూపు చూడండి ఎలా ఉంది. ఏంటి ఆ చూపు? ఏంటి? ఎవరైనా తిట్టా అనుకోండి, కొంతమంది చూడండి తెలిసిపోద్దండి వాళ్ళ ముఖంలో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అంటే ముక్కు, ఏమండి, బొగ్గలు, నోరు, వీటి వల్ల కాదండి, ఆ చూపులో అర్థమైపోద్ది. ఎందుకంటే ఏ మనిషినైనా ముందు మనం కళ్ళే చూస్తాం. మనం తిట్టిన వెంటనే ముందు తలదించుకుని ఏమన్నారు అనుకోండి, ఏమండి, అంటే ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వలేదు అనమాట. కానీ లోపల కొంతమంది పొడి చేస్తుంటారు, మర్డర్ చేసేస్తుంటారు, కనబడదు. కానీ అని చూసారనుకోండి, అంటే నీ ముందే ఎక్స్ప్రెషన్. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్? ఏంటిది అంటే, నువ్వు నన్ను అనేవాడివి, నేను పడేవాడిని. తిరస్కార దృష్టి అంటారు దాన్ని. కొంతమంది లోపల తిరస్కరిస్తారు, కొంతమంది అప్పుడే ఇమీడియట్గా ఆ చూపులోనే ఎఫెక్ట్ వచ్చేస్తుంది వెంటనే. చూసారా? అది నీ దృష్టి దోషం. చుట్టుకుంటుంది నీకు. కళ్ళు ఎటు తిప్పుతున్నావు జాగ్రత్త. ఓర చూపులు చూస్తున్నావా? కళ్ళు ఎటు తిరుగుతున్నాయి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మహానుభావుడు చూపులు కూడా పట్టేస్తున్నాడు కదా. ఏదో చేస్తే పట్టేశారంటే అర్థం ఉందండి, చెయ్యకుండా ఇది ఎక్కడ తలపోటండి. కళ్ళు తిప్పితే పట్టేస్తాడండి, కళ్ళు తిప్పితే నేరం అంటున్నాడేంటి? అది ఎవరికి కనబడదు కదా, నా బ్రెయిన్కే కదా అర్థం అవుతుంది. కానీ నీ బ్రెయిన్ ఆయనకు తెలుసు, నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వు దేనికోసం అనుకుంటున్నావో తెలుసు. అక్కడ పట్టేస్తాడు నిన్ను.
సౌలు జీవితం బుగ్గిపాలైపోయింది కదండి, సర్వనాశనం. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 101వ కీర్తనలోని 5వ వచనం, 101వ కీర్తనలోని 5వ వచనం, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని దేవుడు నేను సహింపను. నేను ఒప్పుకోనరా. ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు తలదించుకొని విను. నీ గర్వపు చూపొద్దు. నువ్వు ఒకళ్ళు గర్వంతో చూస్తే నాకు నచ్చదురా, నచ్చదన్నాడు దేవుడు. నువ్వు గర్విష్టి చూపు నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు. అహంకార దృష్టికి గలవారిని, ఏంటి అహంకారం దృష్టిలో కనబడుతుంది ఏంటి? అహంకార దృష్టి అంటున్నాడు ఏంటి? అహంకారం మాటల్లో కదా కనబడుతుంది. పొగరబోతైన వాడు మాటల్లో పొగరగా కనబడతాడు, కానీ దృష్టి అహంకారం ఏంటి? నీ చూపులో కూడా తేడా ఉంది. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. అస్సలు నేను ఓర్చుకోను అంటున్నాడు చూడండి దేవుడు. అవునా? దేవుడు ఓర్చుకోడు. సామెతలు 6:17 చూడండి. సామెతల గ్రంథం 6:17 వచనం, యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు, అవేవనగా అహంకార దృష్టి. అందులో ఇదొకటి. నీ దృష్టి, నీ దోషం నీ కళ్ళలో ఉందిరా, నీ కళ్ళలో ఉంది. కళ్ళు జాగ్రత్త. అప్పుడప్పుడు కళ్ళు తిప్పినప్పుడు, చాలామంది తిట్టినప్పుడు కానీ చేసినప్పుడు మిర్రుని చూశారనుకోండి, ఒక దెబ్బతో సరిపోవలసింది 10 దెబ్బలు ఎక్స్ట్రా పడతాయి. ఎందుకు? ఆ చూపేంటి అలాగా? ఆ చూపేంటి? నువ్వు అదే ముందే తలదించుకున్నావు అనుకో, మిగతా 9 దెబ్బలు నీకు మైనస్ అయిపోయి. కానీ నువ్వు ఎక్స్ప్రెషన్ ఇస్తావే ఒకలా నీ కళ్ళుతోని. అబ్బా ఏం ఎక్స్ప్రెషన్! అహంకార దృష్టి, రౌద్రంతో కూడిన దృష్టి, కత్తిపోట్లు లాంటి చూపు, దానికి పడతాది నీకు. అంతవరకు ఎందుకు వెళ్ళడం? నీ దృష్టిని సరిచేసుకో, దృష్టిని బాగు చేసుకోవాలి మనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 22, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వాడికి తెలియదు. నీకు ఎందుకు దరిద్రం తాండవేస్తుందో తెలుసా? ఏంటండి ఈ మధ్యన అంత దరిద్రం అండి అంటారు. ఎందుకు దరిద్రం? నీ చూపు దరిద్రం రా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. దరిద్రం నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎవడో నాకు దిష్టి పెట్టాడండి అంటావు నువ్వు, పిచ్చోడివి. అర్థం కాక, దేవుడు చెప్పిన మహాజ్ఞానం తెలియక నువ్వేమనుకుంటున్నావు? ఎవడో నాకు దిష్టి పెట్టాడండి. దిష్టి పెట్టాడని ఏం చేస్తావు? ఏ బొమ్మ నేను దిష్టి నుంచి తప్పించలేదు. ఏదో పాపం ఇంటి ముందు కట్టుకుంటావు అమాయకుడివి. ఆ చూపు అంతా ఏదో ఆడిమింగేస్తున్నట్టు. ఏమండి? నరఘోష, దండం తల్లో, ఈ దండం ఆటో మీద రాస్తుంటారు, నరఘోష నీకు నమస్కారం అంటే, నమస్కారం పెడితే నరఘోష మానేస్తుంది ఏంటి? దండం పెట్టాడు రేటు వెళ్ళిపోతారా మనం అని. నీకు వచ్చే కీడు రాక మానదు. నువ్వు ఎక్కడున్నా వెంబడిస్తుంది నిన్ను. నువ్వు దానికి నమస్కారం పెట్టినా, నువ్వు దండాలు పెట్టినా అది నిన్ను వదలదు. వెంబడించేది నరఘోష కాదు నాయన, నీ ఘోష, నీ కన్నుల ఘోష, నీ కన్నుల ద్వారా నువ్వు ఇచ్చే మాటలు. అబ్బో, కళ్ళు చాలా సంగతులు చెప్తాయి తెలుసా మీకు? కళ్ళుతో మాట్లాడుకోవడం. ఏమంటే మనం అనుకుంటాం నోరే మాట్లాడుతుంది అనుకుంటాం, కళ్ళు కూడా మాట్లాడుతుండోయ్. ప్రేమ అంతా దేని నుంచి మొదలవుతుంది? ఇద్దరి మధ్యన అట్రాక్షన్. హాయ్ హలో అనరండి, ముందు చూస్తారు, వాళ్ళు చూస్తారు, ఏదో చూసారులేండి అనుకుంటా. మళ్ళీ రెండోసారి చూస్తారు, నా పక్క చూస్తున్నారు లేదా, మళ్ళీ వాళ్ళు చూస్తారు, కరెక్ట్ అయింది ఎక్కడేదో. అవి చూపులు మాట్లాడుకోవడం అనుకుంటారు. భాష, కన్నుల భాషది. ఏమండి? అంటే ఈ కళ్ళ ద్వారా అన్నీనా? అన్నీ కళ్ళతో మొత్తం చెప్పేస్తా అంత విషయం అంతా కూడా అంత అర్థమైపోతుంది. మరి ఎందుకు అన్నారో, ఏంటి దాని సైన్ ఏంటో మూడో వ్యక్తి మనకు తెలీదు. ఏమనుకుంటారు? కన్నుల భాష. అదే నీకు దోషాన్ని తెచ్చిపెడుతుంది. అవి మాట్లాడే మాటలు, అవి చెప్పే సంకేతాలు, వాటి వలన పొంచి ఉండే ప్రమాదాలు నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకోకపోతే నీ బ్రతుకు ప్రమాదంలో పడిపోతుంది. జాగ్రత్త, కంట్రోల్. తలపోటు ఎవరైనా చూస్తే ఏదో అనుకోవడం వల్ల తలదించేసుకోవడం మంచిది. ఎందుకంటే ఏం చూస్తే ఏమనుకుంటారో తెలియదు మనకి.
మనం మంచిగా ప్రేమగా చూసినా ఏదో రకంగా చూసారనుకున్నాను అనుకోండి, అయిపోయాం అనమాట మనం. కనుక అలా చూస్తున్నప్పుడు మనం ఎందుకు చూడటం, రెండోసారి మనం సిగ్నల్ అందించినట్టుగా ఎందుకు ఉండటం, టాక్ మన తలదించేయడమే. చూస్తారు వర్క్ అవ్వట్లేదు భాష, అంటే కమ్యూనికేషన్ కనెక్ట్ అవ్వలేదు. కనుక ఏమవుతుంది, చూపు మారిపోతుంది. చూస్తున్నాడు నీ పక్క, నువ్వు తలెత్తి చూడలేదు అనుకో, ఏమవుతుంది, అలా చూస్తాయి ఈ చూపుతో మనకేమీ భాషకి ఏమీ మనకి వినపట్టలేదు, డైవర్ట్ అయిపోతుంది కళ్ళు. లేదు, కళ్ళు భాషకు పడ్డావో అంతే, అమాయకుడిగా నటిస్తాడు, మంచివాడిగా నీ దగ్గరకు చేరుతాడు, ఆ తర్వాత నీ బ్రతుకును ముంచేస్తాడు. ఆడదే కానీ మగవాడే కానీ. ఏమండి, చూపులు కలిసిన శుభవేళ అనకు. ఏమండి, శుభవేళ కాదు, నీకు దారుణమైన వేళ, నీకు భయంకరమైన వేళ. నమ్మం. అలాగే ఎంతోమందిని చూసి ప్రేమించుకున్నోళ్ళే పేకోస్తాడు, అమ్మేశాడు, మోసగించాడు. ఇవన్నీ జరిగే చూపుల వల్లే, నీ దృష్టి దోషం. కనుక ముందు నీ దృష్టిని సరి చేసుకో. ఎవరి దృష్టిని మనం ఏం చేయలేము. ఏమండి, 100 మంది మనలో 100 మంది 100 రకాలుగా మనం చూసి అనుకుంటారు, అనుకోనేమండి, మనకేంటి, ముందు మన దృష్టి బాగోవాలి, మన దృష్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. ఇలాంటి దృష్టి గలవారందరి పరిస్థితి ఫైనల్గా ఏమవుతుందో దేవుడు చెప్తున్నాడు చూడండి. అల్పులు అణగద్రొక్కబడుదురు, ఘనులు తగ్గించబడుదురు, గర్విష్ఠుల చూపు తగ్గును. ఏమండి, పాతాళానికి పోయిన తర్వాత నీ చూపు తగ్గిపోద్ది. తగ్గించేస్తానంటున్నాడు, తగ్గించేస్తాను నీకు. నువ్వు ఎన్ని చూపులు చూసావో ఆ చూపులన్నిటినీ నేను కంట్రోల్. ఎక్కడ నువ్వు చూడ్డానికి కుదరదు. కళ్ళు లేవు కదండి అంటే ఆత్మకు చూపు ఉంది, కనుగుడ్లకు కాదు. నువ్వు అమాయకుడు కనుక నల్లగుడ్డికి తెల్లగుడ్డికి చూపు ఉందని నువ్వు అనుకుంటున్నావు. రెటీనాకి లేదు పవర్, లోపల ఉన్న స్పిరిట్కి ఉందా పవర్, ఆత్మశక్తి అది. కనుక అక్కడున్న ఆత్మకు చూపు ఏం చేస్తాడు, తగ్గించబడును. అంటే అక్కడ కూడా వెళ్ళి చూస్తావా, ఎందుకు చూడు, దూరం నుంచి కనులెత్తి అబ్రహామును చూచి తండ్రివైన అబ్రహాం అంటే అక్కడికి వెళ్ళిన ఇటు కళ్ళు తినగలేవన్నమాట. అవతల ఎవరున్నారు, అతని పక్కన ఎవరున్నారు, ఇంటరాగేషన్ అండి. ఇటు బాధ ఏది ఇడు అనుభవించకుండా, అంటే వాడు కళ్ళు చూసా ఎంత వెతుకుతున్నాయో. వాళ్ళ గర్విష్ఠుల చూపు తగ్గును. భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని బేరాలు పలుకుంటాడు, భూమి మీద ఉన్నప్పుడు ఎంత గర్వ మాటలు ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత తారుమారు. ఇలా గర్విష్ఠులైన వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయబడతారు అంటున్నాడు చూడండి. ఏమండి, కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. సియోను కుమార్తెలు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నాడు చూడండి. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, ఏమండి, కులుకుతూ నడుచుచు, తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. అబ్బా, ఎలాంటి చూపులటండి, ఓర చూపట. ఏంటి ఓర చూపు ఏంటి, ఏదో కావాలన్న చూపు, అది ఓర చూపు అంటే. ఏమండి, అంటే చూపులలోనే నీకు ఇచ్చే సంకేతం ఏంటంటే ఏదో కావాలి, రారా రారా ఇవ్వరా. ఏమండి, చూపులతోనే పిలుస్తారు నిన్ను. ఏమంటున్నాడు, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుతాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. కీర్తనలు క్షమించండి. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతూ నడుచుచు. ఓరచూపా. హోషే గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. హోషే గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడండి దేవుడు, మీ తల్లి పోకిరి చూపు చూడక. ఏంటిరా నీ తల్లి పరిస్థితి ఏంటి, ఒక గౌరవప్రదమైన సాంప్రదాయమైన ఒక భర్తకి ఇల్లాలుగా ఉన్న ఆమె చూపు ఏంటి అలా ఉంది. ఒక మగాడిని నమ్ముకున్న తర్వాత నీ కళ్ళు దించు. దేవుడు అంటున్నాడు, కోపడుతున్నాడు. ఏమని, నీ తల్లి పోకిరి చూపు చూడక. అంటే చూపులో కూడా పోకిరి చూపు ఉంటుందా.
ఆ చూపులోనే అర్థమైపోద్ది. ఆ హోయలు, ఆ కళ్ళు రెప్పలు వాలించటం, ఆ కళ్ళతో చెప్పే సైగలు, ఇది నీకు తగునా? ఒక తల్లి స్థానంలో, ఒకనికి భార్య స్థానంలో ఉన్న నువ్వు, నీ చూపేంటి, నీ పోకిరితనం ఏంటి? దేవుడు అంటున్నాడండి ఈ మాట. అరే వదిలేస్తాను రా దాన్ని అంటాడు కిందకి వెళ్ళేసరికి. వదిలేస్తాను దాన్ని. చూస్తారా, చదువుతారా, చదవండి. మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థలమునకు పురుషులను చేర్చుకొనక ఎవరిని పడితే గుడ్డలు కత్తేసుకుంటావా? అట్లుండునట్లు మీరు ఆమెతో వాదించండి. అది నాకు భార్య కాదు. ఎవరు చెప్పారు అది నాకు భార్య అని? సంసార పక్షమైన ఏ ఇల్లాలు అలా ప్రవర్తించదు. గౌరవప్రదమైన చూపు, సంస్కారవంతమైన చూపు. ఒకరికి ఇల్లాలుగా ఉన్న తర్వాత పరాయి పురుషుడు వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతావు? ఓర చూపులు చూసి మాట్లాడతావా? పైనుంచి కింద వరకు తడుతూ స్కాన్ చేస్తూ మాట్లాడతావా? లేరనుకుంటున్నారు. అంటే ఆడవాళ్ళు చాలా నీచులు, దౌర్భాగ్యులైన వాళ్ళు ఉంటారండి. పురుషుల్లోనూ ఉంటారు, స్త్రీల్లో ఉంటారు. ఎక్కువగా పురుషుల్లో ఉంటారు, స్త్రీల్లో కొంతమంది అక్కడక్కడ కనబడుతుంటారు మనకి. ఏమండి? అంటే వాళ్ళ చూపును దేవుడు వర్ణిస్తున్నాడు. రే అలాంటి దాంతో నేను ఉండనురా, కనుక వారి యందు నేను జాలిపడను. ఆ చూపులు వాళ్ళేవి నాకు నచ్చలేదు, ఆ చూపు చూసే విధానం నాకు నచ్చలేదు. పోకిరి చూపురా మీ అమ్మది, పోకిరి చూపు అంటున్నాడు చూడండి. తన జీవితం బుగ్గిపాలైపోయింది. దేవుడు విడిచిపెడితే ఏమవుతుంది చెప్పండి? నాశనం, నాశనం. ఏమండి? యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలన ఫలమును బట్టి, అతని కన్నుల అహంకారపు చూపును బట్టి శిక్షేస్తాను నేను. శిక్ష, ఆ చూపేంట్రా? నీ దృష్టికి నీకే దోషం. నీ చూపులే నీ ప్రమాదానికి కారణం. నీ చూపులే నా నుంచి శిక్ష నీకు రావడానికి కారణం అంటున్నాడు దేవుడు. ఆ గర్వపు దృష్టి ఎందుకురా? నీ చూపు తగ్గిపోతే ఆటోమేటిక్గా నీ మనసు, ఎందుకంటే నీ మనసు దాన్ని బట్టే నీ చూపు ఉంటుంది. నీ చూపులో తగ్గింపు ఉండాలంటే, నీ చూపులో చెడు లేకుండా ఉండాలంటే ముందు నీ మనసు పవిత్రంగా ఉండాలి, నీ దృష్టి పవిత్రంగా ఉండాలి. నీ దృష్టి చూసేది బ్రెయిన్. ఇది కేవలం ఇమేజ్ని సప్లై చేసే కనుగుడ్లండి. దోషం ఇందులో లేదు. దృష్టి దోషం అంటే ఈ ఇమేజ్, నీ కళ్ళు రిసీవ్ చేసుకునే ఇమేజ్ బ్రెయిన్కి పంపిస్తే ఇంపల్సెస్, బ్రెయిన్కి సంకేతాలు వెళ్తాయి. ఆ వెళ్ళిన సంకేతాలు బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ డెసిషన్ తీసుకుంటుంది. ఎలా చూడాలి, ఎలాంటి సంకేతాలు ఇవ్వాలి. అదే దృష్టి. నీ మనస్సు చెడిపోయింది, నీ మనస్సు చెడిపోయింది అంటున్నాడు దేవుడు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ సమాజం ఎందరూ లేరు చెప్పండి? ఎవరి వల్ల నీ దృష్టికి దోషం కాదు, నీ దృష్టి వల్ల నీకే దోషం. ఇది బైబిల్ చెబుతున్న నిజం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అందరినీ గమనిస్తుంటాడు. అందుకు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. 119వ కీర్తనలోని 37వ వచనం. 119వ కీర్తనలోని 37వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. బాబోయ్, ఈ చూపు వల్ల ఎంత దరిద్రం ఉందా, ఎంత పరిస్థితులు ఉన్నాయా. అలా అయితే వ్యర్థమైన వాటిని చూడకుండా, నేను గుడ్డివాడిని అయిపోయినా బాగున్ను, నా కళ్ళు తిరిగిపోయినా బాగున్ను, తిప్పేసుకుంటాను, నా కళ్ళు తిప్పేయి. నీ కళ్ళే తిరిగిపోతే నీ దృష్టిలో లోపం ఉండదు, నీ దృష్టి వలన దోషం నీకు రాదు. అందుకే ప్రారంభంలో నీకు ఏదైనా కనబడితే కమాన్, క్లోజ్ యువర్ ఐస్, దృష్టి మార్చేసుకో. ఎవరిని చూడనొద్దు, పోకిరితో చూడొద్దు, వారచూపులు చూడవద్దు, అహంకారంతో చూడనవసరం లేదు, మోహపు చూపుతో చూడవలసిన పని లేదు. ఆహా, అన్నిటినీ అప్పుడే నీ కళ్ళు నేత్రాలు మూయబడితే, నీ చూపు త్రిప్పుకుంటే డైవర్షన్, నీకు దోషం ఉండదయ్యా. నా కళ్ళు త్రిప్పి. అందుకే ఏమాలి? అప్పుడు నువ్వేమాలి? ఎటువైపు నీ దృష్టి మళ్లించాలో తెలుసా? 25వ కీర్తనలోని 15వ వచనం. 25వ కీర్తనలోని 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులు తిప్పుకోవాలి అంటే, నా కను దృష్టి ఎల్లప్పుడూ నా దృష్టి అంతా కూడా
యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన పక్క తిప్పేసుకుంటా నా కళ్ళు. ఏదైనా పనికిరానిది నాకు కనబడితే నేను ఆయన్ని చూస్తాను. ఆయన చూస్తే నాకు ఆనందం, ఆయన చూస్తే నాకు ఆహ్లాదం, ఆయన చూపులో, ఆయన చూడటంలో నాకు ఎంతో ఉత్తేజం. అటువైపు మళ్ళించేసుకో, నీ దృష్టి మళ్ళించేసుకో. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. యెషయా గ్రంథం 33:15 చివరి మాట చూడండి. యెషయా గ్రంథం 33:15. లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులను మూసుకొని, చెడుతనం చూడకుండా కన్నులను మూసుకుని వాడు ఉన్నత స్థలమును నివసించును. నీ దృష్టిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే నువ్వు ఉన్నత స్థలాల్లో ఉంటావు. నీ దృష్టిని నువ్వు బాగు చేసుకుంటే నువ్వు ఉన్నత స్థలాల్లో బ్రతుకుతావు అంటున్నాడు దేవుడు. యోబు అంటున్నాడు, అందుకే ప్రభువా నేను నా కళ్ళతో నిబంధన చేసుకుంటానయ్యా. నేను నిబంధన చేసుకుంటాను నా కళ్ళతో. నేను అనవసరంగా ఎవరిని చూచి నా మనసు పాడు చేసుకొని అనుకోవటం లేదు. ఎందుకంటే చూపు ఏమిటి, చూడగానే మన దృష్టి మళ్ళించిపోయేటట్లుగా ఈరోజు సమాజంలో ఎలా ఉన్నారండి, వ్యవస్థలు ఎలా ఉన్నారు చెప్పండి. ఏమండి, మగవాళ్ళు ఎక్స్పోజింగ్ ఏమీ లేదండి. ఎప్పుడూ ప్యాంటు షర్ట్ వేసుకొని ఉంటాడు మగాడు. ఎప్పుడో ఆ పనికిమాలిన ఆ సినీ సంబంధించిన వాళ్ళు షర్ట్లు ఇప్పేసి రోడ్ల మీద తిరిగితే, లేదంటే కండలు చూపిస్తుంటేనే ఎవరైనా మనసు పాడైపోద్దేమో కానీ సహజంగా సర్వసాధారణంగా మగవాళ్ళందరూ కూడా బట్టలు కప్పుకొని ఉంటారు. కానీ ఆడవాళ్ళు చూడండి, ఏమనంటే మాకు స్వేచ్ఛ, ఫ్రీడమ్ అని ఏం చేస్తావు? టైట్ ఫిట్ బట్టలు వేసుకొని నీ వంపు సొంపులు నీ కనబడేటట్లుగా సమాజానికి కనబడుతున్నప్పుడు, వాటి నువ్వు చూపిస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళ కళ్ళు ఏమవుతాయి? ఏమండి, చూసే మీ తప్పు కాదు, చూపించే నా తప్పు కాదంటారా? అసలు నువ్వు ఎందుకు చూపించాలి, వాడు ఎందుకు చూడాలి? ఏమండి, మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడతారు? మేము ఇప్పుకొని తిరుగుతామండి, నువ్వు చూడాలంటే నువ్వు ఇప్పుకొని తిరిగితే ఇంట్లో ఇప్పుకొని తిరిగిపో, రోడ్డు మీదకి ఎందుకు వస్తావు, వీధిలోకి రాకు, నీకు గుడ్డలన్నీ ఇప్పుకొని తిరగాలి అంటే పో, లోపలికి పో, నీ ఇంటిలో ఉండు. ఇది సమాజం. ఈ సమాజంలో పిల్లలు ఉన్నారు, ఈ సమాజంలో పెద్దలు ఉన్నారు, ఈ సమాజంలో సంస్కారవంతులు ఉన్నారు, ఈ సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారు. అలాంటి మంచి వాళ్ళని పాడు చేసే నీ దౌర్భాగ్య ప్రక్రియలు, నీ దిక్కుమాల స్వాతంత్రపు నినాదాలు వద్దు. మాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటామండి, వేసుకో అమ్మా. నువ్వు బ్రతుకుతున్నది చంద్రమండలం మీద కాదు, అంగారకం గ్రహం మీద నువ్వు బ్రతికితే నీకు నచ్చినట్టు బ్రతుకు. ఎవడు నిన్ను అడిగేవాడు లేడు, నిన్ను చూసేవాడు లేడు. నీ వస్త్రధారణ ఏంటి, నీ వేషధారణ ఏంటి? ఏమండి, ఈ స్కిన్ ఫిట్ బట్టలేంటి, ఈ ఎక్స్పోజింగ్ ఏంటి? వాడు కన్నులు చెడిపోక ఏమవుతుంది? నీకు దోషం. దానివల్ల చూసినందుకు వాడికి దోషం, చూపించినందుకు నీకు దోషం. ఎందుకంటే నువ్వు కూడా చూసుకుంటావు కదా. నువ్వు చూసుకోవా? అద్దంలో 10 సార్లు పైనుంచి కింద వరకు తడువుకొని తడివి ఎలా కనబడుతున్నానని 360 డిగ్రీల్లో యాంగిల్లో మొత్తం నువ్వు చూసుకొని ఇలా ఉంటే ఆకర్షణగా ఉన్నానా లేదా అనుకునే కదా నువ్వు ఎందుకు తయారవుతున్నావు. ఎదుటి వాళ్ళని ఆకర్షించేటట్లుగా సంస్కారవంతంగా తయారవడం తప్పు కాదండి. ఎదుట వాళ్ళని నీ ముగ్గులోకి దింపేటట్లుగా నువ్వు తయారవడం తప్పు. నీ ఎక్స్పోజ్ చేస్తూ నువ్వు చూపించి ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవాలనుకోవడం తప్పు. నీ వల్ల దృష్టి చెడిపోతుంది అనేక మందికి. దేవుడు అంటున్నాడు, అందుకే దేవుడు అంటున్నాడు, ప్రకటన గ్రంథం 3:18 అండి. ప్రకటన గ్రంథం 3:18 దేవుడు చెబుతున్నాడు ఏమని? రెండో మాట, ప్రకటన గ్రంథం 3:18 రెండో మాట, నీకు దృష్టి కలిగినట్లు, నీ దృష్టి బాగుపడాలి అంటే నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుక్కొనుమని నీకు బుద్ధి చెప్పుచ్చున్నాను. కాటుకు కొనుక్కోండి అంటే ఐటెక్స్ కాటుకు కొనుక్కొని రాసుకోమని కాదు, కాజల్ కాటుకు పెట్టుకోమని కాదు అక్కడ ఉద్దేశం. నేను చెప్పే ఈ మాటలు నీకు కాటుకగా నీ కళ్ళకు ఒకవేళ ఉండగలిగితే నువ్వు బాగుంటావు. నీ దృష్టి నీకు దోషాన్ని ఇవ్వదు. అది దేవుడు చెబుతున్నాడండి. నీకు దృష్టి కలుగునట్లు అంటే నీ దృష్టి పవిత్రంగా మారాలి అంటే, నీ చూపు నీకు దోషాన్ని ఇవ్వకుండా ఉండాలి అంటే నీ కన్నులకు కాటుక. కన్నులకు కాటుకెందుకు?
సహజంగా ఈ కన్నులకు కాటిక పెట్టడం వల్ల ఎప్పుడు కంటి మీద ఐబాల్ మీద డస్ట్ ఎప్పుడు క్లియర్ అవుతుంటుందండి. కాజల్ పెట్టడం వల్ల ఏమంటే అదే కాటుక, ఆ నల్లటి కాటుక పెట్టడం, రెప్పలకు పెట్టడం వల్ల అది అలంకారకు సంబంధించింది కాదండి. నువ్వు రెప్పలు మాటికి గుడ్డు మీద రెప్పలు వేయటం వల్ల, మగవాళ్ళు అయితే చాలామంది ఇస్లాం వాళ్ళు సుర్మా అని పెడుతుంటారు, అది నల్లగానే ఉంటుంది కళ్ళకి. ఎందుకు పెడుతున్నారు? నీ కంటికి చల్లదనం, నీ కనుగుడ్డుకు రక్షణ. మాటికి నీ రెప్పలు పడ్డం వల్ల అది క్లీన్, ఎటువంటి మలినాలు దాని మీద లేకుండా అది బాగు చేసే ప్రక్రియ. అందుకు కాటుక పెట్టుకోండి. అందుకే కాటుక వాడుతారు కూడా సహజంగా ఇప్పటికీ, మెడికల్గా కూడా. దేవుడు అదే చెబుతున్నాడు, నా వాక్యాన్ని కాటుకగా మీ కళ్ళకు పెట్టుకుంటే మీ దృష్టి బాగుంటుంది. ఏమండి? చెప్తే వింటారా వీళ్ళు? చెప్తే వింటారా వీళ్ళు? నువ్వెవడరా మాకు చెప్పడానికి? మా ఇష్టం, మాకు నచ్చింది చేస్తాం, అది మా ఫ్రీడమ్. సామెతల గ్రంథం 30:13 చూడండి, అలాంటి వాళ్ళ కోసం ఏమంటున్నాడు. సామెతల గ్రంథం 30:13 కన్నులు నెత్తికి వచ్చిన వాని తరము కలదు. కళ్ళు నెత్తికొచ్చేసే వాళ్ళకి వారి కను రెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. రెప్పలు మామూలుగా ఉంటే కుదరదా? రెప్పలన్నీ గీసుకొని పైకి ఎత్తుకోవాలి. అప్పుడప్పుడు చూడండి, రెప్పలన్నీ గీసేసుకొని పై నుంచి చూడతారండి, ఎలాగంటే కళ్ళు ఎప్పుడు ఇలాగ ఉన్నట్టు. ఎందుకలా? పిచ్చి పట్టిందండి సమాజానికి పిచ్చి పట్టింది. కారణం వాళ్ళు అలాంటి వాళ్ళు, కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు. దేవుడు ఆ రోజు చెప్తున్నాడు, కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు, వారి కను రెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. పొగరబడిపోతున్నారే. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకసారి నా కళ్ళు చూడండి, నేను ఎలాంటి వాడిని. మన తండ్రి కానీ ఎలాంటి వాడు. హబక్కూకు గ్రంథం 1:13 చూడండి, ఆయన దృష్టి ఎంత మంచిదట చెప్తున్నాడు. హబక్కూకు గ్రంథం 1:13 నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకం. దుష్టత్వాన్ని చూడట అసలు ఆయన. ఏమండి? అసలు దుష్టత్వాన్ని చూడటండి. ఆయన కళ్ళు మూసుకుంటున్నాడట. ఒక అన్యాయం జరిగితే, ఏమండి, ఒక చెడు కనబడుతుంటే దాన్ని మూసుకుంటున్నాడు. నేను చూడటం ఎందుకు? నేను కళంకాన్ని చూడడానికి ఇష్టపడను. దేవుని కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనవి కదా. ఏమండి? దేవుడు మన కన్న తండ్రి దృష్టి అలాంటిదైనప్పుడు మన దృష్టిలోని లోపం, మన దృష్టిలోని దోషం. అందుకే దేవుడు మత్తయి సువార్తలో చెప్పాడు ఏమని? మత్తయి సువార్త 6:23 నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయం, నీ టోటల్ బ్రతుకే డార్క్ అయిపోతుంది అంటున్నాడు. చీకటిగా మారిపోతుంది నీ దృష్టి నీ దేహానికి దోషం. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటమయమయుండును. కనుక ఎంత ప్రమాదం ఈ కళ్ళలో ఉందో చాలా జాగ్రత్తగా మన దృష్టి అనుకోకుండా పొరపాటును చూడడం వేరండి. పొరపాటును చూచినా ఆ ఇమేజ్ బ్రెయిన్కి వెళ్ళేటప్పుడు అది నువ్వు స్టోర్ చేస్తున్నావా? అది నువ్వు కావాలనుకుంటున్నావా? ఏమండి? మళ్ళించుకొని దృష్టిని. అలా ఉంటే నీకు దోషం రాదు, నీ దేహానికి దోషం తగలదు. ఎవరి దోషం నీకు రావడం కాదు, ఎవరి దిష్టి నీకు తగలడం కాదు, నీ చూపే నీ దిష్టిగా మారి నీకు తగులుతుంది. అదే నీ దృష్టి దోషం. దానివల్ల సమాజంలో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయి, ఎంతోమంది బతుకులు ఛిద్రమైపోయాయి. బైబిల్లో చూపించిన ఎన్నో వాస్తవాల వలన ఇప్పటికీ ప్రపంచం రగులుతూనే ఉంది, కేవలం దృష్టి దోషం వలన. అది అవ్వ మొదలుకొని, షారా మొదలుకొని, హాగర మొదలుకొని, ఇలా ఎందరు చరిత్రలకి చాలా ఉన్నాయి బైబిల్లో అలాంటి సందర్భాలు. వాళ్ళ బ్రతుకులు నాశనం కావడానికి, వాళ్ళ బ్రతుకులు దోషపూరితం కావడానికి వాళ్ళ దృష్టిలో ఉన్న దోషం. అందుకే దేవుడు చెప్పినట్లుగా నిబంధన చేసుకొని నిజంగా ఆయన వాక్యాన్ని, ఆయన ఇచ్చిన కాటుకను మా కళ్ళకు పెట్టుకోగలిగితే మనలను మనం దేవుని దగ్గర నుంచి వచ్చే దోషాల నుంచి మనం కాపాడుకోగలమండి. అది ఎంత భయంకరమైన పరిస్థితిని, మన దేహాన్ని, మన కుటుంబాన్ని, మన పరిస్థితులను నెట్టకుండా ఉంటుందో
ఆ దృష్టి దానిని జాగ్రత్తగా మన దేవుని వాక్యము చేత కట్టడి చేసుకోగలిగితే మన కన్ను చెడినది కాదండి. అప్పుడు దేహం చీకటమయంగా మారదండి. దానివల్ల రానున్న ప్రమాదంలోంచి నేను నెట్టదండి, అది నేను కాపాడుతుంది అంటున్నాడు. కనుక ఈ దృష్టి వల్ల కలిగే దోషాల నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. మన కన్నులకు దేవుని వాక్యాన్ని తెచ్చి మన కళ్ళతో నిబంధన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కన్ను దృష్టిని కలంకాన్ని చూడలేనంత పవిత్రమైన తండ్రి, కానీ మా దృష్టి అపవాది వలన మోసగించబడి చెడిపోయినదిగా మారిపోతున్న పరిస్థితుల్లో నీ వాక్యాన్ని మాకు కట్టడిగా ఇచ్చి మీరు మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు ధన్యవాదాలు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము భద్రపరుచుకొని దృష్టి యొక్క దోషం నుంచి మమ్మలను, మా కుటుంబాలను మేము కాపాడుకోగలిగే పరిస్థితుల్లోనికి మమ్మల్ని నిలువబెట్టండి. క్రీస్తు యేసు అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.